హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనమైతే బొమ్మలు చూడడానికి వెళ్తున్నాము. మీరెలాగో నెల్లూరుకు రాలేరు కదా, అందుకే మేమే మిమ్మల్ని మా నెల్లూరులో ఫేమస్ అయిన బొమ్మలకి తీసుకెళ్తాం రండి. లెట్స్ గో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఫస్ట్ అయితే అయ్యప్ప గుడి సెంటర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసాము. మనమైతే నైట్ టైం వచ్చాం కాబట్టి జనాలు అయితే పెద్దగా లేరు, మనకి అదే కావాలండి. మన నెల్లూరు మొత్తానికి ఈ అయ్యప్ప గుడి సెంటరే కదా స్టార్టింగ్ పాయింట్, అందుకే చాలా పెద్ద గణేశానే పెట్టారు. వచ్చిన వాళ్ళం ఊరికే వెళ్ళాం కదా, మనకున్న కోరికలని దేవుడి దగ్గర అయితే చెప్పేశాము. ఆ తర్వాత అయితే వేదేపాలెం సెంటర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా ప్రతి ఇయర్ చాలా పెద్ద గణేశనే పెడతారు. మనం వస్తున్న సంగతి ముందే తెలిసిపోయిందా ఏంటి? గ్రాండ్ వెల్కమ్ అయితే చెప్పారు బ్యాండ్ తో మనకి. సెట్టింగ్ అయితే సూపర్ గా ఉంది, కలర్ఫుల్ లైటింగ్స్ కూడా వేశారు. ఇక్కడ జనాలు అయితే చాలా మందే ఉన్నారు. బ్యాండ్స్ కూడా చూడండి ఎంత బాగా పెట్టారో. ఆ తర్వాత అయితే నిప్పో సెంటర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా గణేష్ చాలా బాగున్నాడు. ప్రతి బొమ్మ బాగుంది, ఇది బాగుంది అది బాగాలేదని లేదు. మనం బొట్టు కూడా పెట్టేశాము. అసలు ఎందుకు వచ్చామనుకుంటున్నారు? ప్రసాదం కోసం కదా, అది తీసుకోకపోతే ఎలా? ఇక్కడ పులిహోర అయితే ఇచ్చారు, తీసేసుకున్నాం. మా అక్క చెల్లెలు అన్ని ఉండదు చూడండి, పాలు నీళ్ళలాగా ఎంత చక్కగా కలిసిపోయామో. అంత లేదు, ఆన్ కెమెరా మాత్రమే, ఆఫ్ కెమెరా ఇలా ఉండం మేము. ఇప్పుడైతే మోర్ పక్కన ఉన్న గణేష్ దగ్గరికి అయితే వచ్చేసాము. నేనైతే ఫస్ట్ వాటర్ ఫౌంటైన్ ఇక్కడే చూశాను. నా చిన్నప్పటి నుంచి ఇలానే చేస్తున్నారు. ఇక్కడ చాలా పెద్ద గణేష్ అనే పెడతారు. ఇక్కడున్న క్యూకి నేను పెట్టుకున్న మాస్క్ కి చచ్చేలాగున్నాను. ద బిగ్గెస్ట్ లడ్డు ఇన్ నెల్లూరు 516 kgs లడ్డు అయితే పెట్టారు. ఇక్కడ పంతులు గారు ఏం చెప్తున్నారో వినండి. ఊరికే వినక మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్ని బొమ్మలు చూపించినందుకు, అంత కష్టపడ్డందుకు మీరు ఒక లైక్ కొట్టలేరా చెప్పండి. కేసరి కూడా ఇచ్చేశారు. ఇలా నడుస్తూ పోతే రేపటికే వెళ్ళినట్టు అనుకుని బైక్ లో అయితే స్టార్ట్ అయ్యాము. ఈ నెల్లూరులో లైటింగ్స్ చూస్తే కళ్ళైతే జిగేలు మనేలా ఉన్నాయి. ఇక్కడైతే చాలా మంది జనం ఉన్నారు. ఎందుకబ్బా అని ఆలోచిస్తే బొమ్మ కోసం అనుకుంటున్నారా? కాదండి బాబు, పాట కచేరీ కోసం వెయిట్ చేస్తున్నారు. చాలా మందే ఉన్నారు. బొమ్మ చూడడానికి కూడా ఇంతమంది రారేమో. ఈ వినాయక చవితి పిల్లల దగ్గర నుంచి పెద్దలకి అందరికీ ఇష్టమే. ఇప్పుడైతే టైం 9:30 అవుతుంది. వీళ్ళ ప్రసాదాలు కూడా పెడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ టైంలో ఎవరబ్బా ఉట్టి కొడుతున్నారని చూస్తే వీళ్ళైతే పగిలిపినుటిని ఇంకా కొడుతూనే ఉన్నారు. బాగానే ఎంజాయ్ చేస్తున్నారు ఈ పండక్కి. అందుకే పిల్లలకి పెద్దలకి సంబరం వచ్చేది. ఉట్టి, పాట కచేరీ, గణేష్ బొమ్మలు ఇలా చాలా ఉంటాయి కదా. ఇప్పుడైతే మనం గాంధీ బొమ్మ సెంటర్కి అయితే వచ్చేసాము. నేనే చూస్తే ఎలా, మీకు చూపించాలి కదా, అందుకే లైటింగ్స్ దగ్గర నుంచి మొత్తం షూట్ చేశాను. ఈ వీడియో మొత్తం వాచ్ చేయండి. ఈ లైటింగ్స్ కే గాంధీ బొమ్మ సెంటర్ అంటే ఒక రేంజ్ ఉంటుంది. ఇక్కడైతే స్టార్టింగ్ లో కాళికాదేవి బొమ్మ కూడా ఉంది గణేష్ తో పాటి. చాలా బాగుంది బొమ్మ అయితే, కలర్ఫుల్ గా ఉంది. ఈ లైటింగ్స్ చూడండి, కాపు వీధి మొత్తం లైటింగ్స్ వేస్తున్నారు. నేనే చూస్తే ఎలా, మీకు చూపించాలి కదా. ఎంత టైం అయినా గానీ జనాలు వస్తూనే ఉన్నారు. అదేంటో జనాలు మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. ఈ 3 రోజులు మాత్రం ఇంకా బీభత్సంగా ఉంటుంది. క్యూ అయితే అంతేం లేదు, కానీ లోపలికి సులువుగానే వెళ్ళిపోయాము. కానీ బయటకు వచ్చేసరికి చాలా టైమే పట్టింది, ఎందుకంటే బొమ్మను చూస్తూ ఉండిపోయాను. అలాగా హారతి తీసుకొని ప్రసాదం కూడా తీసుకుని అయితే వచ్చేసాను. మీరైతే బొమ్మను చూసి మీకున్న కోరికలు కూడా కోరేసుకోండి. ఇదైతే కొంచెం వెరైటీగా ఉంది. పూతరేకులతో గణేష్ అంట. ఇప్పుడు కాదు, నిమజ్జనం అప్పుడు రావాలి మరి. మీరైతే మన ఛానల్ ని చూడడమే కాకుండా చూసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బై బాయ్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్.